తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు సంబంధించి భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్తున్నానని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తొక్కిసలాట ఒక దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను ఉపేక్షించేది లేదన్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం బిఆర్ నాయుడు మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకరమని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించారన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశామని, శనివారం వాళ్ళ ఇళ్లకు వెళ్లి అందిస్తామని బిఆర్ నాయుడు చెప్పారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామన్నారు. ఘటనలో తమ తప్పిదం లేకపోయినా కూడా బోర్డు తరపున భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనను స్వీకరిస్తున్నామని బిఆర్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో అన్ని అధికారులకు వదిలేయకుండా తాము జాగ్రత్త పడతామన్నారు. ఈ ప్రపంచంలో ఉన్న భక్తుల్లోకి ప్రథమ భక్తుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు, నేను ఎవరితోనా పెట్టుకుంటాను కానీ వెంకటేశ్వర స్వామితో మాత్రం పెట్టుకోను అని. సో ఆయన ఎంతో పవిత్రంగా ఉంటారు. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి ముందర రోజు ఈ ఇన్సిడెంట్ జరగటం ఆయనకి చాలా బాధ కలిగింది. నేను ఎప్పుడు చూడలే ఆయన అంత ఇదిగా రియాక్ట్ అయ్యారు. మరి దురదృష్టవశాత్తు ఇది జరిగింది. మరి దీన్ని ఎలా అధిగమించాలి, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయం కానీ, ఉద్యోగం కానీ, వాళ్ళ పిల్లల చదువు కానీ ఇవన్నీ టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు మనం స్పెషల్గా అప్పటికప్పుడు అనుకోని బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏమి చేయాలి, ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా మేము ప్రయాణిస్తాం. ఇక మీదట ఎట్లాంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం. ఇప్పుడు జరిగిన దానికి చింతించడం తప్ప, ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయటం తప్ప మరి మనకి అంతకన్నా వేరే విధంగా చేయలేము. చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేము. ఒకటి మాత్రం స్ట్రైట్గా చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో జరగకుండా మాత్రం పటిష్టమైన భద్రతలు తీసుకుంటాం. మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అయితే మాత్రం అనుకోవట్లేదు. మేము కూడా పర్యవేక్షణ చేస్తాం. అదే కొంతమంది అధికారులు అత్యుత్సాహం, మేమేదో చేసేస్తాం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. వాళ్ళు కూడా కావాలని చేశారని మేము అంటలేము. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది. సో దానికి ఎంతో మేమంతా కూడా బోర్డు తరఫున క్షమాపణలు చెప్తూ చింతిస్తున్నాం. ఇక ఫ్యూచర్లో జరగకుండా దీన్ని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మేమంతా బోర్డు సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నాం.